శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. పాల్గొన మాసంలో వచ్చే పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగ విశిష్టత, హోలీ సమయము మరియు హోలికా దహన్ లేదా చోటి హోలీ శుభ సమయము, శివ పురాణము, భాగవత పురాణము, విష్ణు పురాణము వెనుక ఉన్న పురాణ గాథల గురించి తెలుసుకుందామండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే హోలీ పండుగను జరుపుకుంటారండి. నెలలో చివరిది పాల్గొన మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారండి. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారండి. మొదటి రోజు హోలికా దహన్ నిర్వహిస్తారండి. దీనినే చోటి హోలీ అని కూడా అంటారండి. రెండవ రోజు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారండి. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారండి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయండి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థమండి. హోలీ సమయము మార్చి 25, 2024 సోమవారం. హోలికా దహన్ లేదా చోటి హోలీ మార్చి 24, 2024 ఆదివారం. 2024లో హోలికా దహన్ శుభ సమయం మార్చి 24, 2024 ఆదివారం రాత్రి 7:19 నుండి 9:18 వరకు. శివపురాణం ప్రకారము పరమశివుడు సతీ వియోగంతో విరాగిలా మారి పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారండి. దీనితో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారండి. మన్మధుడు శివునిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కల్పించారండి. తపోభంగంతో తీవ్ర ఆగ్రవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశారండి. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వలన ఈరోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారండి. అయితే కాముని భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివునికి శరణు వేడగా అతనిని తన దైవిక రూపానికి తిరిగి ఇస్తారండి. ఇది పాల్గొన పౌర్ణమి ఘడియలలోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒకరోజు ముందు కామదహనం నిర్వహిస్తారండి. ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారండి. తర్వాత రెండవది భాగవత పురాణం ప్రకారము రాధాకృష్ణుల దైవిక ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ పుట్టుక జరిగినట్లు ఉందండి. పురాణ కథల ప్రకారము కృష్ణుడు ముదురు రంగులో ఉంటారు కావున రాధ చాలా అందంగా ఉంటుంది. మరియు ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ గురించి చెబుతారండి. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని కృష్ణుడు అమ్మతో అడుగుతారండి. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగగా అప్పుడు యశోద బదులిస్తూ రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుందండి. దీనితో తల్లి యశోద సలహాను అనుసరించి శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పులుముతారండి. అలా హోలీ మొదలైంది. అప్పటి నుంచి అందరూ బృందావనం, మధుర, నందగావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారండి. బృందావన్, మధురాలో పూలోన్కి హోలీ అనే పేరుతో పండుగ జరుగుతుందండి. హోలీ పండుగను జరుపుకోవడానికి రంగులకు బదులుగా పువ్వులు ఉపయోగిస్తారండి. తరువాత మూడవది విష్ణు పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదని వరం పొందుతారండి. తననే దేవుడిగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు. తనకి చావు లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతారు. అయితే విష్ణు భక్తుడైన అతని కుమారుడు ప్రహ్లాదుడే తన తండ్రిని పూజించడు. దీనితో హిరణ్యకశిపుని సోదరి హోలికను ప్రహ్లాదుని చంపాల్సిందిగా సూచిస్తాడు. హోలిక చితిమంటలతో నిరంతరం మండుతూ ఉంటుందండి. ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుని చంపేందుకు తన ఒడిలో కూర్చోవాల్సిందిగా లాలిస్తుంది. ఆమె సూచించినట్లుగా ప్రహ్లాదుడు చితిమంటల ఒడిలో కూర్చుంటారండి. అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుడిని చితి దహించదు. బదులుగా ఆ చితిలోనే హోలిక భస్మం అవుతుంది. అనంతరం విష్ణువు సగం నరుడు, సగం సింహంగా నరసింహుడిగా హిరణ్యకశిపుడుగా సంహరిస్తారు. ఇది పాల్గొన పౌర్ణమి రోజే జరిగిందని పురాణాల కథనమండి. ఈ విధంగా హోలికా దహనం, ఆ తరువాత హోలీ వేడుకలు జరగడం ప్రారంభమైనదండి. తెలుసుకున్నాం కదా అండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో, వెనుక ఉన్న పురాణ కథల గురించి.
మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.